హాయ్ అండి అందరికీ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈ వీడియో నేను ఉగాది రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఆ రోజు పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉన్నాము. ఇది ప్రజెంట్ వచ్చేసి మా విలేజ్ అండి. మా విలేజ్‌లో ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. మా పెద్దమ్మ వాళ్ళకి ఒక మొక్కు ఉండేది. ఆ మొక్కు ఎక్కడంటే మా బావి దగ్గర పోచమ్మవారు అని ఉంటారు. బావిల దగ్గర ఉన్న అమ్మవార్లు అయితే చాలా పవర్‌ఫుల్ ఉంటారు. ఎందుకంటే అక్కడున్న బావిల దగ్గర ఉన్న అమ్మవార్లు పొలాలకి కాపలా, మన పంటలకి కాపలా ఎంతోగా నమ్మకంగా ఉంటారు. అది ఎంతో నమ్మకం అంటే అంత నమ్మకం అండి. ఎందుకంటే అక్కడ చాలా వరకు పబ్లిక్ వస్తారు. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పొలాల వాళ్ళందరూ అక్కడికి వచ్చి అమ్మవారికి పూజ చేసుకుంటారు. సో మా పెద్దమ్మ వాళ్ళు కూడా మా పొలం కూడా అక్కడే కాబట్టి మేము అక్కడ మొక్కుకున్నాము. అక్కడికైతే మేము వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఇది మా ఫ్యామిలీ చూడండి. వీడు మా అన్నయ్య కొడుకు. అక్కడ మా అమ్మ మా వదిన కూర్చున్నారు. మా వదిన ఉగాది పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తుంది. అక్కడ మా అన్నయ్య వాళ్ళు డిస్కషన్ పెట్టారు. యాక్చువల్లీ ఇక్కడికి టెంపుల్ దగ్గరికి మాకంటే ముందే ఒక 3-4 ఫ్యామిలీస్ వచ్చాయండి. ఆ 3-4 ఫ్యామిలీస్ వాళ్ళు సేమ్ మేకని కట్ చేసుకోవడము, బోనం ఎత్తుకోవడము, అక్కడ మిషన్ ఉంది కదా, వరి కోత మిషన్ అండి. ఆ మిషన్కి పూజ చేసుకున్నారు. అక్కడ మేకని కట్ చేసి వేసేసారు. సో మేము ఇంకా లాస్ట్లో ఉన్నాం. వాళ్ళు ఉన్నారు కదా ఫస్ట్ అని మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అప్పటి వరకు మా బోనం వండాము. ఇక్కడ మా బోనం ప్రిపేర్ చేస్తున్నాము. అక్కడ చూడండి ఆ మేకని కట్ చేసారు ఎలా కొట్టుకుంటుందో. మా అన్నయ్య అయినే మా అమ్మ బొట్టు పెడుతున్నారు అందరికీ. అక్కడ కోడిని కూడా కట్ చేశారు. మధ్యలో వీళ్ళు జోకులు చేసుకుంటున్నారు, వీళ్ళు కామెడీలు చేసుకుంటున్నారు. మా బోనం అయితే ఫైనల్గా ప్రిపేర్ అయిందని మా బోనాన్ని రెడీ చేశారు. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. ఎలాగైతే మన ఊరు విలేజ్ బ్యాక్గ్రౌండ్స్లలో గ్రామ దేవతలను ఉంటారో వాళ్ళు ఎంత పవర్ఫుల్ అని విలేజ్ వాళ్ళు నమ్ముతారో సేమ్ అండి అలానే అమ్మవారు కూడా పోచమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అని చాలా గట్టి నమ్మకం. ఎక్కడైనా చూడండి అమ్మవారు పోచమ్మవారిని మాత్రం అసలు ఎంత నమ్ముతారంటే అంత నమ్ముతారు. ఎంత అది నమ్మకంగా ఉంటారంటే ఎందుకంటే అమ్మవారికి చాలా పవర్స్ ఉంటాయని నమ్ముతారు. సో అలా మా పెద్దమ్మ వాళ్ళు కూడా మొక్కు ఉండడం వల్ల మొక్కుకొని వెళ్ళారు. ఫైనల్గా మా బోనం అయితే రెడీ అయింది. మా చిన్న వదిన ఎత్తుకున్నది. మా చిన్న వదిన బోనం ఎత్తుకొని ప్రదక్షిణాలు అయితే 3 రౌండ్స్ అయితే చేస్తున్నాము. ఇక్కడ నిల్చుంది లాస్ట్లో పింక్ కలర్ శారీ మా పెద్దమ్మ ఆవిడే. మా నాన్న వాళ్ళు ఇద్దరండి. అత్తయ్య వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే నేను చూడకముందుకే చనిపోయారంట. సో నేను చూసిన మాట మా పెద్దనాన్నని మా నాన్నని. సో మా అయితే ప్రదక్షిణాలు అయితే అవుతున్నాయి. ఇక్కడ ముందుగా వస్తున్నాడు కదా అతను మా అన్నయ్య. మా రెండో అన్న, మా పెద్దమ్మకి 3 కొడుకులు. మళ్ళీ పెద్దన్న, చిన్నన్న, ఇంకా చిన్నన్న. ఎల్లో కలర్ టీషర్ట్ అన్న, ఇంకా చిన్నన్న. గొర్రెని పట్టుకున్న అయినా మా పెద్దన్న, మా వదిన, మా అన్నయ్య కొడుకు, మా వదిన కూతురు, మా మెయిన్ వదిన కూతురు ఈవిడ అంకిత, మా అన్న కూతురు, మా వదినలు, మా అక్క లాస్ట్కి వస్తున్నారు. అందులో నేను కూడా. మా అయితే రౌండ్స్ అయితే అవుతున్నాయి. చాలా అసలు ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు అక్కడికి. వాళ్ళందరి అయిపోయాక పంపించేసి లాస్ట్లో మేము చేసుకున్నాం. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2022లో అండి. 22 నుంచి ఇప్పటివరకు ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయలే. అసలు నాకు ఎలా చేయాలో కూడా తెలియకుంటుండే, అంత ఎప్పుడు ఇంట్రెస్టెడ్గా ఉండకపోతుంటుంది. బట్ ఫస్ట్ టైం ఇప్పుడు నేను ఈ వీడియో ఇంట్రెస్టెడ్గా కొంచెం క్లిప్స్ తీసి యాడ్ చేసుకొని పోస్ట్ చేసిన. ఎడిటింగ్ కూడా రాదండి నాకు అసలు. సో ఆ ఎడిటింగ్ రాకపోతే నేను 2 days డిలే చేసుకొని అసలు ఎలా పోస్ట్ చేయాలో తెలియక కూడా నేను ఆగాల్సి వచ్చింది. ఆగి ఫైనల్గా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను నేను. చూడండి ఇది 3rd రౌండ్ అయితే అయిపోతుంది మాది ప్రదక్షిణలో. ఫైనల్గా నేను మీకు ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మనం ఎప్పుడైనా సరే ఒకరిని నమ్ముతున్నాము మన ఫ్యామిలీ అయినా ఎవరైనా సరే మనం వాళ్ళని నమ్ముతున్నామంటే వాళ్ళ మీద ఒక రెస్పెక్ట్, ఒక ప్రేమ, ఒక కన్సర్న్ తోటి ఉంటాం. బట్ ఆ నమ్మకం ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో ఆ నమ్మకంతో మనం ఇంకెప్పుడు నమ్మకం ఇంకా పెంచుకోలేము. మళ్ళీ ఆ పర్సన్ తోటి మనం మూవ్ ఆన్ అవ్వలేమండి. సో అలానే ఫ్యామిలీ అయినా ఎవరైనా సరే హోప్ పెట్టుకున్నంత వరకు అయితే ప్రేమగా ఉండండి, సరేనా. ఇది మా ఫ్యామిలీలో మేమందరం ఎలా ఉంటామంటే కోపం వస్తే కోపంగా ఉంటాం, ప్రేమ వస్తే ప్రేమగా ఉంటాం. మా అక్క పిల్లలు, మా వదిన పిల్లలు, మా అన్న పిల్లలు, మా అమ్మ
ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. మా వదిన చిన్న వదినే గ్లాసులలో పోసేస్తున్నాం. బోనాన్ని అయితే సమర్పించేసిర్రు. మా అక్క చూడండి, మా అక్కకి మా నాన్నకి సేమ్ పోలికలు ఉంటాయండి. సేమ్ పోలికలు ఉంటే నేను ఎందుకు ఇట్లా గట్టిగా చెప్తున్నానంటే, మొత్తం మా నాన్న మా అక్క ఇద్దరు పక్కన పెడితే అట్లుంటారన్నమాట. సేమ్ టు సేమ్. మాకైతే ఉగాది పచ్చడి అయితే పోసారు. ఉగాది పచ్చడి, ఈ ఉగాది చేదు, తీపి, పులుపు, చెడ్రుచులతో సంతోషంగా జరుపుకుంటున్నాము. బట్ వి మిస్సింగ్ ద వన్ పర్సన్. ఆ పర్సన్ మా మధ్యలో లేనందుకు చాలా బాధపడుతున్నాము. వాడు ఉండుంటే బాగుండునేమో అనిపిస్తుంది మాకు. బట్ ఎప్పుడైనా మనం ఆ ప్లేస్కి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. వాడు మా మధ్యలో లేరు. ఫ్యూచర్లో మేమే వాని దగ్గరికి వెళ్తాం. కళ్ళు కూడా తెచ్చారండి. కళ్ళు అయితే హైలైట్ ఉందండి. నేనైతే నార్మల్గా ఆల్మోస్ట్ 3-4 గ్లాసెస్ తాగేసాను కంటిన్యూస్గా. చూడండి, కంటిన్యూస్గా కళ్ళు తాగి వీడియోస్ ఎలా తీసుకుంటున్నాను నేను. అసలు ఒక్క నిమిషం కూడా ఆగలేను. మా అక్క పోషిస్తూనే ఉంది, నేను తాగుతూనే ఉన్నా. మా అక్క పోషిస్తుంది, నేను తాగుతా. అందరికీ అలానే తాగిపిస్తున్నాము, పిల్లలకు కూడా. అక్కడ అంతా చెట్లు ఉన్నాయి చూడండి, పొలాలు ఉన్నాయి. పక్కనే చెరువు కూడా ఉంటుంది మా దగ్గర. పక్కనే కట్టమైసమ్మ అమ్మవారు కూడా ఉంటారు, చెరువు ఉంటుంది. కళ్ళు అయితే సూపర్ ఉందండి. మా అన్న వాళ్ళు తెచ్చారు. అది ఒక్క చెట్టు కళ్ళు అంట. చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే. నేను విలేజ్కి వెళ్ళి 3 days ఉన్నా. 3 daysలో ఫుల్గా ఎంజాయ్ చేశాను కళ్ళు తాగి అయితే మాత్రం. ఎలాగో మనం ఏమీ తాగలేం కదండి, అందుకని కళ్ళు తాగి ఎంజాయ్ చేశాను నేను. చూడండి, వీడు మా అన్నయ్య కొడుకు. చాలా అల్లరి పిల్లవాడు, చాలా క్యూట్ ఉంటాడండి. ఫైనల్గా మా అక్క కొడుకు అండి. నేను అప్పటికే 2 glasses 3 glasses తాగి మళ్ళీ ఇంకో గ్లాస్ పోయమని మా అక్క దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ మా ఫ్యామిలీ అంతా కూర్చున్నాం, అందరం కళ్ళు తాగుతున్నాం. చూడండి, మా అన్న పిల్లలు అందరం. చుట్టమల్లే చుట్టేస్తాంది Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now.
night. Dance with me through the night. Baila, sin parar. Shake your body, shine like star. Baila, en el mar. Keep it going, no queda igual. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు నేనైతే చేతికి కంకణం అని అంటారు కదండి, కంకణాలు కట్టడానికి ప్రిపేర్ చేసినాం దారం తెంచి. ఇక్కడ మా చిన్ననే డ్యాన్స్ ప్రిపేర్ అవుతున్నారు, డ్యాన్స్ వేసుకోవడానికి. వాళ్ళు ఏవో 2 స్టెప్పులు అలా వేసారు మా ముందు. మా అన్న అయితే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వేసుకున్నాడు స్టెప్స్. మా వదిన వేయాలా వద్దా నేను వీళ్ళందరి మధ్యలో అన్నట్టు ఆలోచించుకుంటూ వేసేసింది ఒక స్టెప్ అయితే. ఫైనల్గా మా అన్న అయితే ఒక స్టెప్ వేయించాడు, వచ్చిందండి. భక్షాలు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం మేము. భక్షాలండి, బెల్లము అక్కడ పీసుకుతుంది, పిండి. ఇక్కడ చూడండి అందరినీ డ్యాన్స్లు వేయాలని చూపిస్తున్నాము మేము, డ్యాన్సులు చేయడానికి చూపిస్తున్నాము. డ్యాన్సులు వేయమని అడుగుతున్నాను నేను అందరినీ. వాళ్ళందరూ వేస్తున్నారు, కొంచెం వేస్తున్నారు, కొంచెం వేయట్లేరు. ఫన్నీగా అయితే చాలా ఫన్గా వేసుకున్నాము. వేయాలా వద్దా అన్నట్టుగా. ఫైనల్ అయితే 2 స్టెప్పులు అయితే వేయడానికి ట్రై చేస్తున్నాం, ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం. చాలా ఫన్నీగా అనిపించిందండి. మేము ఎన్నో ఇయర్స్ తర్వాత కలిసాం మా ఫ్యామిలీ అంతా. ఇటు చూడు మా అన్నయ్య కొడుకు ఎట్లా వేస్తున్నాడు, ఒకటే స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నాడు వాడు. చుట్టమల్లే చుట్టేసావి. వానికి ఇష్టం వచ్చినట్టు స్టెప్స్ వేసేస్తున్నాడు. నేను మా వదిననే మా అక్కనే ఏమంటున్నాను,